హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ లాల్లాన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించిన మనకి స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ పర్పస్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా మనల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. సో దీనికి సంబంధించిన ఒకసారి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ కనబడుతుంది కదా, దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి, ఓకే. సో ఇక్కడ నోటిఫికేషన్ కనబడుతుంది కదా, డీటెయిల్ నోటిఫికేషన్, ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. దయచేసి ప్లీజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రతి వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు మాత్రమే మనకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఏ పాయింట్ చెప్పుకోబోతున్నాం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది, ఓకే. సో ఇక్కడ డేట్ చూడండి, మనకి 15 జూన్ 2024 నుంచి అయితే ఆ రోజు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ సంబంధించిన మనకి ఆర్గనైజింగ్ రెసిడెన్షియల్ కోచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2025 ఫర్ SC ST BC ఇంక్లూడింగ్ BCE అండ్ PWD ఫ్రమ్ దీస్ కేటగిరీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకు 10 months ఫ్రమ్ ఆగస్ట్ 2024 టు మే 2025 వరకు అయితే మనకి ఉంది. ఆర్ అప్ టు ద ఎండ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 2025 ఎగ్జామినేషన్ ఫర్ 100 క్యాండిడేట్స్, ఓకే. సో అవసరమైతే ఇది మొత్తం కూడా మనకి కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకి ఇక్కడ నీట్గానే అయితే ఉంది 100 క్యాండిడేట్స్కి. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒకసారి కనుక చూసుకున్నట్టంటే, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ పడుతుంది ఇక్కడ మనకు చూడొచ్చు. అండ్ ఓన్లీ SC ST BC ఇంక్లూడింగ్ BCE అండ్ PWD వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకి పేరెంట్స్ది కానీ హస్బెండ్స్ కానీ ఫ్యామిలీది కానీ 3 lakhs బిలో ఉండాలి మనకి. సిన్స్ దిస్ ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ కోర్సు, సో ఇది ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ కోర్సుకు సంబంధించిన మాత్రమే కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ప్రజెంట్ పర్సూయింగ్ చేసిన వాళ్ళైతే చదివే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అని చూపెడుతుంది. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అవైలబుల్ దేర్ సిమిలర్ కోచింగ్ స్పాన్సర్ గవర్నమెంట్. సో ప్రజెంట్ అయితే ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో దీనికి సంబంధించిన స్టడీ సర్కిల్లో ఎవరు ఆల్రెడీ తీసుకొని ఉంటున్నారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళైతే చేయడానికి అయితే అర్హులు అయితే కాదని ఇక్కడ నోటిఫికేషన్లో ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబుల్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం అయితే మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. సో ప్రతి పాయింట్ కూడా ఇందులో నీట్గానైతే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ SC ఇంక్లూడింగ్ ద BWS స్టడీ సర్కిల్ సివిల్స్. సో చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి UPSCకి సంబంధించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్ 2025 డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2024-25కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. 17th జూన్ నుంచి ఇది మనకి స్టార్ట్ అయ్యి మనకి జూలై 10th వరకు అయితే అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్, ఓకే. సో క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ త్రూ ఓన్లీ ఆన్లైన్ సబ్మిషన్, ఓకే. సో ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వెబ్సైట్ నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది దీనికి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అంటే ఏ రోజున ఉంటుంది అంటే మనకి జూలై 21st రోజు 10:30కి స్టార్ట్ అవుతుంది. 1:30 వరకు అయితే ఇక్కడైతే ఉంటుంది. ద టెస్ట్ పేపర్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్లో అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది 2 సెక్షన్లలో ఉంటుంది, ఒకటి పార్ట్ A అండ్ పార్ట్ B. పార్ట్ A వచ్చేసి మనకి ఇక్కడ సిలబస్ కూడా ఉంది చూడండి. పార్ట్ A సిలబస్ కూడా ఇక్కడ ఉంది. పార్ట్ Bకి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ సిలబస్ అయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ సిలబస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఆన్ 21st జూలై హైదరాబాద్. సెంటర్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, మన హైదరాబాద్, వరంగల్ అండ్ నిజామాబాద్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి 21st జూలై రోజు అయితే. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ బీయింగ్ ఫాలోయింగ్ ఈ 75% SCs, 10% STs అండ్ 15% వచ్చేసి BC. అండ్ అమాంగ్ టోటల్ సీట్స్ వచ్చేసి 33.33 ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వేషన్ టు ఉమెన్స్ క్యాండిడేట్స్ అండ్ 5% టు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని
ఉంది. ఓకే, సో అప్లికేషన్ రిసిప్ట్ ఆన్లైన్లో వచ్చేసి మనకి 17 జూన్ నుంచి తీసుకుంటున్నారు. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి మనకి 17 జూలై నుంచి మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసి మనకి జూలై 21 రోజు ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ వచ్చేసి మనకి 10th జూలై. ఓకే, సో ఇక్కడ అడ్మిషన్ పర్పస్ మన కనుక చూసినట్టయితే కనుక ఇక్కడ క్యాండిడేట్ అడ్మిషన్ విల్ బి అప్లోడెడ్ దర్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారని ఇక్కడ మనం మెన్షన్ అయి ఉంది. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్. సో మన ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఎవరైతే సెలక్షన్స్ అవుతారో క్యాండిడేట్స్ వాళ్ళైతే లిస్ట్ అయితే పెడతారంట 1 ఆగస్ట్లో. దాన్ని అయితే ఒకసారి మీరు ఫాలో అప్ అవ్వండి. మన వెబ్సైట్ని ఫాలో అయితే సరిపోతుంది. సో మరి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఏమేం కావాలి అనుకుంటే కనుక బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఎస్ఎస్సి మెమో కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, అండ్ మనకి మన ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలి, అండ్ కన్సాలిడేటెడ్ మెమో కావాలి, అండ్ ట్రాన్స్ఫర్ టీసీ ఆఫ్ లాస్ట్ స్టడీస్ ప్రీవియస్గా ఏదైతే మీరు కంప్లీట్ చేశారో ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన టీసీ, అండ్ ఫిజికల్లీ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఒకటి కావాలి అంటున్నారు బై సివిల్ సర్జన్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, అండ్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, అండ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే కనుక అది కావాలి, అండ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తోని మన ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఆల్రెడీ మనం వీడియోస్ చేసాం ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాసెస్ సేమ్ టు సేమ్ ఉంటుంది. అది నేను ఇక్కడ డిస్ప్లేలో చూపెడుతున్నాను కదా, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో సెక్షన్ నేను లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అది యాజ్ ఇట్ ఈస్గా మీరు అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో క్లియర్గా మనం టాప్ టు బాటమ్ అయితే మనము ఈ నోటిఫికేషన్ సంబంధించి ఓపెన్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా మనకు ఫామ్ అయితే అంటే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ మన అప్లై ఆన్లైన్ అని కనబడుతుంది కదా, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డైరెక్ట్ ఇస్తాను. దీని మీద అప్లై ఆన్లైన్ లింక్ ఫర్ TGSC అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి గ్రీన్ కలర్ మీద. మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడి నుంచి కూడా మనం నోటిఫికేషన్ అయితే చదువుకోండి. అండ్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అప్లికేషన్ ఫామ్. ఓకే, సో ఇక్కడ ఆధార్ నెంబరు, మీ ఫుల్ నేము, మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, నేటివ్ ప్లేసు, మొబైల్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవునా కాదా, క్యాస్ట్కి సంబంధించి, సబ్ క్యాస్ట్కి సంబంధించి, యాన్యువల్ ఇన్కమ్ 24-25కి సంబంధించిన ఇన్కమ్ క్యాస్ట్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ నెంబరు, ఇట్లా ప్రతిదీ కూడా మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ కిందకు వచ్చేస్తే కనుక మన ఎస్ఎస్సి డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో చేశాను, కానీ మీకు ఒక గబగబా చదువుకుంటానైతే వెళ్తున్నా, మీకు కొంచెం ఐడియా రావడానికి కోసం మాత్రమే. ఇక 10th క్లాస్ మేము డీటెయిల్స్, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఈ హాల్ టికెట్ నెంబరు, ఓకే, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, కాలేజ్ నేమ్ ఏంది, బోర్డు ఏంటిది, ఇంటర్మీడియట్ కూడా సేమ్, డిగ్రీ కూడా సేమ్, పీజీ చేస్తే కూడా పీజీ, అండ్ పెళ్ళి డీటెయిల్, మ్యారేజ్ ఇక్కడ ఏంటిది, మ్యారీడ్ అయిందా కాదా, ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, అండ్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్సు, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఇక కిందికి వచ్చేస్తే కనుక మీకు ఆధార్ కార్డు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకుంటే ఎస్ఎస్సి మేము అప్లోడ్ చేయండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి, కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన ఏంటి చూడండి, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, అండ్ క్యాస్ట్, లేటెస్ట్ ఇన్కము, అండ్ డిగ్రీ ప్రొవిజనల్, ఫోటో ఆఫ్ ద అప్లికెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, అండ్ డేట్ వచ్చేసి ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఇవన్నీ ఎంట్రీ చేసేసి టిక్ మార్క్ చేసేసి కింద సబ్మిట్ అనే బటన్ కనబడుతుంది. మనకి ఒక అప్లికేషన్ అయితే నెంబర్ కూడా వస్తుంది. అప్లికేషన్ నెంబర్తో మరి జాగ్రత్త పెట్టేసుకోండి. మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అప్పుడు ఈజీగానైతే అప్లికేషన్తో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ సిటీ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మనం నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కొంచెం లేట్ అయింది అంతే. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.